ప్రైజ్ ద లార్డ్. మనము చాలాసార్లు మన ఎదుట చూసే పరిస్థితులను బట్టి ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ మనము భయాలతో నిండి ఉంటాం. ఇలాంటి పరిస్థితులలో మనము విశ్వాసంతో కాకుండా బయట వెలిచూపుతో చూసినప్పుడు మనకు అర్థం కాని పరిస్థితులలో మనం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది కదా. అయితే మనకు వాక్యం ఏం చెప్తున్నదంటే, విశ్వాసంతో వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొంచున్నాము అని పౌలు గారు చెప్తున్నారు. నిజమే, మనము మన దృష్టి చూడడం, మనం పైకి చూడడం వల్ల కాకుండా మనము విశ్వాసంతో చూడాలి. మనము చాలా రకాలుగా పరిస్థితులు చూస్తూ ఉంటాము. ప్రపంచం అంతా కూడా కలవరం నిండి ఉంటుంది. భవిష్యత్తు ఏమవుతుందో తెలియదు కాబట్టి భయపడాలి, భయం కలిగిస్తూ ఉంటుంది. కానీ విశ్వాసం వల్ల చూస్తే మనకు పూర్తిగా మరో కథ చెప్తుంది. మన కళ్ళకు కనిపించేది ఒకటి, దేవుని వాక్యం చెప్పేది మరొకటిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో పౌలుకు బాగా తెలుసు. మన దృష్టి అంటుంది, చుట్టూ ఉన్న గందరగోళాన్ని చూడు, అస్థిరతను చూడు, ప్రమాదాలను చూడు, జాగ్రత్తగా ఉండు అని మనల్ని చాలా హెచ్చరిస్తూ ఉంటుంది. మనం కూడా ఒకరికొకరు చెప్పుకోవడం కూడా, జాగ్రత్త, ఇదిగో చూడు, నువ్వు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా జాగ్రత్తగా ఉండాలి, ఇదిగో నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా ఉండాలి, బయటకు వెళ్ళినప్పుడు ఇలా ఉండాలి అని మనం ఎన్నో జాగ్రత్తలు చెప్తాం. అయితే విశ్వాసంతో ఉండు అని మాత్రం చెప్పం కదా. చాలాసార్లు మనం ఇతరులకు చెప్పేటప్పుడు విశ్వాసం ఉంచు అని మాత్రం చెప్పకుండా మిగతావన్నీ జాగ్రత్తలు చెప్తూ ఉంటాం. కానీ నిజానికి మనకు మొదట మనం నేర్చుకోవాల్సింది విశ్వాసమే కదా. దేవుడు సర్వాధికారి అయిన దేవుడు, సమస్తం ఆయన ఆధీనంలో ఉన్నది. ప్రపంచం అదుపు తప్పుతున్నట్లు కనిపించినా కూడా దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుతూనే ఉన్నాడు. మనము ఒంటరిగా ఉన్నామనుకోండి, తప్పనిసరి పరిస్థితులలో ఒకవేళ ఒంటరిగా ఉంటే దేవుడు మనకు తోడు ఉన్నాడనే విశ్వాసం మనకు ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉండగలుగుతాం కదా. కానీ అదే సమయంలో నువ్వు ఒంటరిగా ఉన్నావు, నువ్వు జాగ్రత్త అని ఎవరైనా మనకు చెప్తూ ఉంటే అప్పుడు మన విశ్వాసం కూడా కదిలించబడినట్లు అవుతుంది కదా, వీక్ అయినట్లు అయిపోతుంది. కానీ మనము అలా కాకుండా పర్లేదు, దేవుడు ఉన్నాడు, డోంట్ వరీ అని మనం చెప్పగలగాలి కదా. మరి మన జీవితాలలో దేవుడు మనకు విశ్వాసం ఇచ్చాడు. ఎంతోమంది మరి జీవిత భాగస్వాములను కోల్పోయిన వారు ఒంటరిగానే ఉంటారు. మరి వాళ్ళకి ఎవరు తోడు? దేవుడే కదా. ఎంతోమంది నిరాశ్రయులుగా ఉంటారు, నిస్సహాయులుగా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎవరు తోడు? దేవుడే కదా. మరి ఎన్నోసార్లు ఎన్నో సమస్యలు కలిగి ఒంటరిగా కొన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి వాళ్ళకి ఎవరున్నారు తోడు? దేవుడే కదా. మరి ఆ విశ్వాసంతో మనం ఉంటేనే కదా, చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడుతూ ఉంటే మనం ఎప్పుడు మనము ధైర్యంగా మన పనులు చేయగలుగుతాము. దేవుని ఆధీనంలో సమస్తం ఉన్నది అని మనం విశ్వాసంతో ఉన్నట్లయితే ఈ భయాలన్నీ కూడా మనము వదులుకోగలం. సమస్య ఏమిటంటే, మన కళ్ళకు కనిపించే పరిస్థితులు చాలా స్పష్టంగా ఉంటాయి. వార్తలు మన ముందే ఉన్నాయి, పెరుగుతున్న ధరలు కనిపిస్తున్నాయి, యుద్ధాల గురించి వింటున్నాం, భవిష్యత్తు గురించి అనిశ్చితి కనిపిస్తుంది, వరదలు చూస్తున్నాము, అగ్ని ప్రమాదాలు చూస్తున్నాము, భయంకరమైన సునామీలు చూస్తున్నాము, ఫైర్ యాక్సిడెంట్లు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు మనకు కళ్ళ ముందు కనిపించేది చాలా భయంకరంగా కనిపిస్తుంది. అయితే దేవుని సార్వభౌమ అధికారము, ఆయన వాగ్దానాలు, ఆయన కంట్రోల్లో సమస్తం ఉన్నది, ఇవన్నీ మన కళ్ళకు కనిపించవు. అందుకే కనిపిస్తున్న పరిస్థితులు మనలను ముంచెత్తుతూ ఉన్నప్పుడు కనిపించని దేవుని నమ్మడం కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తుంది. అయితే విశ్వాసం వల్ల నడవడం అంటే నా కళ్ళకు కనిపిస్తున్న దానికంటే నేను చూడలేని దేవుని కార్యాన్ని ఎక్కువగా నమ్మడం. నిరీక్షణ అంటే ఏంటి అన్నదానికి హెబ్రీ పత్రికల్లో రాయబడినట్లుగా నిరీక్షణ అంటే ఏంటి? మనము అదృశ్యమైనది ఉన్నది అనడానికి రుజువు అని ఉంది కదా. అలాగే విశ్వాసం కూడా అంతే. విశ్వాసం అనేది దేవుని అధీనంలో సమస్తం ఉన్నది కాబట్టి నేను చూడలేని దేవుని కార్యాన్నే నేను నమ్ముతాను అని నిశ్చయంగా మనం అనుకోవడం, మన హృదయంలో విశ్వసించడం, అదే విశ్వాసం.
విశ్వాసం లేకుండా ఉంటే ఎవరు కూడా దేవునికి ఇష్టలై ఉండలేరు అని వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రపంచంలోని వార్తల కంటే కూడా దేవుని సత్యమే ఎక్కువ వాస్తవమైనది అని నమ్మడం. చరిత్రలో ఎన్నో సంక్షోభాల మధ్య దేవుడు నమ్మదగిన వాడిగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవడం. ఈరోజు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా ఆయన అదుపుకు మించినవి కాదు. సమస్తము ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. విశ్వాసంతో జీవించడం అంటే సమస్యలను పట్టించుకోకుండా ఉండడం కాదు, కష్టాలు లేనట్లు నటించడం కూడా కాదు. కానీ నేను చూస్తున్న పరిస్థితులు దేవుని గురించి నేను నమ్మేదాన్ని నిర్ణయించడానికి అనుమతించకపోవడమే విశ్వాసం. పరిస్థితులనే చూస్తే మన హృదయం అటు ఇటు కొట్టుకుపోతుంది. కానీ దేవుని వాగ్దానాలకు మన హృదయాన్ని కట్టివేస్తే మనకు స్థిరత్వం అనేది కలుగుతుంది. అందుకే ఈ ఉదయం మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, నా కళ్ళకు కనిపిస్తున్న పరిస్థితులను బట్టి నేను జీవించను, నీ వాక్యాన్ని బట్టి జీవిస్తాను. నా చుట్టూ ఏమి జరుగుతున్నా నీవు సింహాసనంపై ఉన్నావని నమ్ముతాను. నా భవిష్యత్తు అనిశ్చితిలో లేదు, అది నీ చేతుల్లో ఉంది. నేను దృష్టి వలన కాదు, విశ్వాసం వలన నడుస్తాను అని. అంటే వెలుచూపు వలన కాదు, విశ్వాసం వల్లనే నడుస్తాను. ఈరోజు మన చుట్టూ ఉన్న వార్తలు, ప్రపంచంలో జరిగే అనేక రకాల పరిస్థితులు మనల్ని ఎంతగానో కలవరపెడుతూ ఉండవచ్చు. భవిష్యత్తు అనిశ్చితంగా కనిపించినప్పటికీ కూడా మనము మన కళ్ళు చెప్పే కథ కంటే దేవుని వాక్యం చెప్పే కథను నమ్మాలి. ఎందుకంటే మనకు కనిపించినప్పుడు కూడా దేవుడు కార్యం చేస్తున్నాడు. మనకు అర్థం కానప్పుడు కూడా దేవుడు ఆధీనంలోనే ఉన్నాడు, ఆయన కంట్రోల్లోనే ఉన్నాడు. ముందు ఏముందో మనకు తెలియకపోయినా మనల్ని నడిపించేవాడు ఎవరో మనకు తెలుసు. కాబట్టి విశ్వాసంతో, భయంతో కాదు, విశ్వాసంతో ఈ రోజును ప్రారంభిద్దాం. అలాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించాలని మనం ప్రార్థన చేద్దాం. మరి పౌలు ఎంతో విశ్వాసంతో జీవించాడు కదా. అతడు ప్రతి విషయంలో కూడా వెలుచూపు వలన కాదు, విశ్వాసంతోనే నడిచాడు. అందుకే దేహంలో నివసించినంత కాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి కూడా ఎల్లప్పుడూ కూడా ధైర్యం గలవారమై ఉన్నాము అని పౌలు చెప్తున్నట్లుగా మనం కూడా ధైర్యం కలిగి ఉండడానికి దేవుడు మనకు కృప చూపించును గాక. మరి ఈ ఉదయకాలంలో దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ప్రార్థనలోనికి వెళ్దాం. ప్రార్థనలలో అందరూ తప్పక ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు. తండ్రి ప్రభా, ఈ ఉదయ కాలంలో మీరు మాకు ఇచ్చిన ఈ ఒక్క గొప్ప వాక్యమును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మా చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దేశమంతా కూడా ఆందోళనలు, దేశమంతా కూడా భయంకరమైన పరిస్థితులు, అన్యాయాలు, అక్రమాలు, మరికొన్ని చోట్ల భీకరమైన వరదలు, వర్షాలు, సునామీలు, మరికొన్ని చోట్ల భయంకరమైన కరువు పరిస్థితులు. ఎంత భయంకరమైన పరిస్థితులు తండ్రి. ఇలాంటి భయంకర పరిస్థితులలో మేము ఏ విధంగా విశ్వాసంలో నడుచుకోవాలో తెలియని రీతిలో ఉన్నాము. అయితే పౌలు గారు ఎంతో అద్భుతమైనటువంటి వాక్యం మాకిచ్చి తండ్రి మాకు ధైర్యం ఇస్తున్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసంతో నడుచుకుంటున్నామని. ఆ విధమైన విశ్వాసం మాకు అనుగ్రహించండి. విశ్వాసంతో నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి. నీ కృప మా పైన అధికంగా కుమ్మరించండి తండ్రి ప్రభా. మరి మా జీవితాలలో ఏ పరిస్థితి కూడా మేము భయపడకుండా నెమ్మది కలిగి బ్రతకడానికి మాకు సహాయం చేయండి తండ్రి ప్రభా. మరి దినమంతయు మాకు తోడై ఉండండి. మా ప్రయాణాలు, మా రాకపోకలు, మా పరిస్థితులు అన్నిట్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. మేము ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా మాకు మీరు తోడై ఉన్న దేవుడు. మేము ఏ పని అయినా ఒకవేళ ఒంటరిగా చేయవలసి వస్తే, మాకెవరు సహాయకులు లేకపోయినా సరే మేము ఒంటరిగా చేయగలుగుతాం. ఎందుకంటే మీరు మాకు సహాయకుడు, మీరు మాకు తోడై ఉన్నటువంటి దేవుడు. మా తండ్రి దేవా, మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించే దేవుడు నీవే. ఎంత భయంకరమైన పరిస్థితులలోనైనా మమ్మల్ని జయప్రదముగా నడిపించే దేవుడవు నీవే. కాబట్టి మేము ధైర్యంగా, విశ్వాసంతో నడుచుకునేలాగా మాకు సహాయం చేయండి. ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి తప్పక విజయం అనుగ్రహించండి. ఎంతమంది అయితే ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నములను సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము. దయగల దేవా, మీరు ప్రతి ఒక్కరి సమస్యను చూస్తున్నారు. ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో మరి ఎంతో కృంగుదలకు గురై ఉంటున్నారు. వారిని అందరినీ మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి.
నెమ్మదిని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. అనారోగ్యంతో ఎంతమంది బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి తండ్రి. ప్రభా, సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయండి. మా తండ్రి దేవ, మరి ఆ భయంకరమైన తీవ్రమైన కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళని బట్టి తండ్రి, డాక్టర్లు చెప్పే రిపోర్ట్లను చూసి మేము ఎంతో భయపడుతూ ఉంటాం. కానీ విశ్వాసంతో చూడడానికి సహాయం చేయండి. మీరు తప్పక స్వస్థపరిచే దేవుడు అని ఆ వాక్యంను జ్ఞాపకం చేసుకొని మేము ఆ వాక్యం ద్వారా ధైర్యం తెచ్చుకోవడానికి సహాయం చేయండి. ప్రభా, వెలుచూపు వలన కాదు, విశ్వాసంతో నడుచుకోవడానికి సహాయం చేయండి. ఎంతోమంది కీమోథెరపీలు, డయాలసిస్లు తీసుకుంటున్నారు తండ్రి, వాళ్ళకు మీ కృప చూపించండి. ప్రభా, మరి ఐసీయూలలో మరి నీ సన్నిధిలో పోరాడుతున్నారు ప్రభా, మరణ పడకల మీద ఉన్నారు కొంతమంది. దేవా, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పనిచేయని కిడ్నీలు పనిచేయను గాక దేవా. ప్రభా, భయంకరమైన హార్ట్ డిసీజెస్తో ఉన్న వాళ్ళను దయచేసి స్వస్థపరచండి మా తండ్రి దేవా. మరి క్యాన్సర్ వ్యాధులను త్వరగా నయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, సర్జరీలు గుండా వెళ్తున్న వారికి మీరు కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించి తండ్రి అందులోంచి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి ప్రభా. సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. ఎంతమంది అయితే ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలతో బాధపడుతూ అన్యాయానికి గురై ఎంతగానో వేదన పడుతూ ఉన్నారో వారందరి జీవితాలలో మీరు అద్భుతం జరిగించి వారికి రక్షణ, వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము. మా చుట్టూ జరుగుతున్న పరిస్థితులన్నిటిని బట్టి తండ్రి, మేము భయంతో కాకుండా విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయండి. మీరు మాకు తోడై ఉన్నారు ప్రభా నాయన. మరి ఇశ్రాయేలీయులు ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు తండ్రి, ఐగుప్తీయులు పొందిన అనేక రకాల ఆ తెగుళ్ళ నుంచి ప్రభా, ఇశ్రాయేల్ ప్రజలను మాత్రం మీరు తప్పించి వాళ్ళని ఎంతో సేఫ్గా ఉంచారు తండ్రి. అది విశ్వాసం, వారి యొక్క విశ్వాసం వారిని ఎంతగానో మరి కాపాడుతూ వచ్చింది మా తండ్రి. నీ యొక్క రక్షణ వారికి కలిగినందువల్ల తండ్రి, వారు నిన్ను తెలుసుకున్నందువల్ల, వారు నిన్ను దేవునిగా అంగీకరించి ఉన్నందువల్ల ఇదంతా జరిగింది మా తండ్రి. అలాంటి కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. మేము కూడా నీవు మాత్రమే మా దేవుడు అని విశ్వసించి దాన్ని ధైర్యంగా జీవించగలగడానికి, ఎన్ని భయంకరమైన పరిస్థితులు మా చుట్టూ ఉన్నా కూడా తండ్రి, విశ్వాసంతో ధైర్యంగా ఉండగలగడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, దినం ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు, అన్యాయాలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు, ఉద్యోగ జీవితంలో అనేక రకాలుగా అవమానాలకు గురవుతున్న వారు, నిందలకు గురవుతున్నటువంటి వారు, తన్ని అణచివేతకు గురవుతున్న వాళ్ళని దీవించి వారి జీవితాలలో అద్భుతాలు జరిగించండి. వారికి కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించండి. కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్లు అనుగ్రహించండి. మా ప్రభా, అధికారుల మనస్సులను మార్చండి, పరిస్థితులను మార్చండి దేవా. కుటుంబాలన్నింటిలో కూడా నైనా శాంతిని, సమాధానమును కుమ్మరించి ప్రతి కుటుంబంలో కూడా సంతోషము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవ, రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి. భయంకరమైన కఠినత్వంలో నాయన హృదయ కాఠిన్యంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారి జీవితాలను బాగు చేయమని తండ్రి, వారిలో నాయన మారు మనస్సు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు తగిన కాలంలో ప్రతి ఒక్కరిని మారుస్తారని నమ్ముతున్నాం ప్రభా. సహాయం చేయండి. వ్యసనములకు గురైనటువంటి వారికి విడుదల యేసు నామములో కలుగును గాక తండ్రి దేవా. ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవా, ఎంతమంది అయితే మరి ఎన్నో రకాలుగా మరి ఆ యుద్ధ వాతావరణం వల్ల అనేక నష్టాలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ కూడా మీరు తండ్రి దీవించి వారికి నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆదరణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దుఃఖంలో ఉన్న వాళ్ళని ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయులను కోల్పోయినటువంటి వాళ్ళను ఆదరించండి తండ్రి. ప్రస్తుతం ఉన్నటువంటి ఆ నేపాల్లో భయంకరమైన ఫ్లడ్స్ నాయన మా తండ్రి, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. వారు అసలు నిన్ను తెలుసుకొని ఉన్నారో లేదో తెలియదు.
దేవా, ఎంతమంది ప్రభా నిన్ను తెలియని వారు తండ్రి ఆ విధంగా నశించిపోతున్నారు. తండ్రి కనికరించండి ప్రభా, ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. మా దేశంను దీవించి మా దేశ కాల పరిస్థితులన్నీ మీరు ఎరుగుదురు ప్రభా. భయంకరమైన పరిస్థితులలో మేమున్నాం. క్రైస్తవుల పైన భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. తండ్రి కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి దేవా, ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు. ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, మన ఎదుట కనిపించే పరిస్థితులను చూసి అధైర్యంతో కాకుండా దేవుని పట్ల విశ్వాసంతో దేవుడు చేసిన అనేక గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన జీవితంలో కూడా అలాగే గొప్ప కార్యములు చేస్తాడు. మనకు కాపుదలగా ఉంటాడు. మనల్ని చక్కగా నడిపిస్తాడన్న విశ్వాసంతో మనం జీవించడానికి మరి ఆ విధమైన కృపను దేవుడు ఇవ్వాలని ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినము ఇదే ప్రార్థన మనం కూడా చేద్దాం. మరి పౌలు గారు చెప్పినట్లు వెలుచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొంచున్నాము. ఈ దినమంతయు దేవుడు మీకు తోడయండి, మీ ప్రతి పనిలో సఫలత అనుగ్రహించునుగాక. ఈ వాక్యము మీకు ఆదరణకరంగా ఉన్నట్లయితే తప్పక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.